ఒకసారి పంచుకుందాం అందరితోని. అందుకనే ఈ సాయంత్రం వేళ ఆహ్లాదకరంగా ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. భవానీ శంకర్ నాకు మా అక్కయ్య గారు అబ్బాయి. నేను కూడా ఒక మేనమావ కిందనే వాడు చూస్తాడు, నేను కూడా అదే విధంగా ఉంటాను. వాడు ఫస్ట్ పోస్టింగ్ పినపాకలో డిప్యూటీ తహసీల్దార్గా వచ్చాడు. బావా మేము అంటే చెప్పాలంటే మీరు ఎంత సాధించారో, దీనికి ఎంత కష్టపడ్డారో అది మీకు చూస్తున్న మా అందరికీ తెలుసు. బట్ చాలా శ్రమ పడ్డారు. అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ టు యువర్ ఎంటైర్ ఫ్యామిలీ అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్. మన భవానీ గారు తాను పెరిగిన మట్టి గడ్డ ఖమ్మం జిల్లాను ఎప్పుడు మరవలేదు. అందరూ ఆప్యాయంగా బంధుమిత్రులు, ఆయనకు సహాయం చేసిన వాళ్ళు, ఆయనకు సహాయపడ్డ అధికారులు, మిత్రులు అందరినీ పిలిచి ఈ సాయం సంధ్య వేళ ఇక్కడికి రప్పించడం, అది లేమూరులో జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. కర్తవ్యం ప్రథమమని కదిలిన మీ ప్రస్థానం, నిజాయితీ నిత్యసఖి నడిపిన మీ జీవనం, ప్రజాహితమే పరమపథమై సాగిన మీ ప్రయాణం, భక్తజన శ్రేయస్సులకు అంకితమగు మీ పరిపాలనం, పదోన్నతి పర్వదినాన మా హృదయాభినందనం, భవానీ శంకరం సఫలమగు కాక మీ సేవా సంకల్పం. ఇట్లు మాల్యాద్రి సూరం గారు. ధన్యవాద. నేను కిషోరు శ్రీ భవానీ ముగ్గురం కూడా 3 years we were roommates. సో చాలా మెమరీస్ ఉన్నాయి భవానీ శంకర్ తోటి. అపార్ట్ ఫ్రమ్ హిస్ నాలెడ్జ్ అండ్ డెడికేషన్ టు సర్వీస్, హీఈస్ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్. చాలా స్నేహానికి చాలా విలువ ఇచ్చే వ్యక్తి. ఇంకా ఎక్కువ పదోన్నతిని పొంది దినదిన ప్రవర్ధమానంగా వాళ్ళ కుటుంబము వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. ఇది జరిగింది. అయితే ఆయన ఇంతకుముందు కూడా ప్రఖ్యాతమైన పొజిషన్లోకి వెళ్ళాడు. అలా అయినా కూడా ఇది ఐఏఎస్ అన్నదానికి ఉన్న విలువ వేరేది కనుక ఆ విలువను సంపాదించడం, అది సంపాదించడం ఒక మామూలు విషయం కాదు, అది చాలా ఘనత. చంద్రమోహన్ గారికి నేను జీవితంలో చాలా ఇండెటెడ్గా ఉంటాను. భవానీ శంకర్ గారు లాంటి ఒక మంచి మిత్రుని నాకు పరిచయం చేసినందుకు. ఈరోజు వేదికను అలంకరించున్న మా సోదర సమానమైన భవానీ శంకర్ గారికి, వదిన గారికి నా నమస్మాంజలు. ముఖ్యంగా మీరు అందరు చెప్పినట్టు మిత్రులం కాదు, మేము జనరేషన్స్ నుంచి మాకు సోదర సమానం ఉన్నట్టుగా మేము ఇద్దరు అన్నదమ్మం అయితే మాకు దేవుడిచ్చిన అన్నగారు భవానీ శంకర్ గారు. మేమంతా ఒక గెట్ టుగెదర్లో సన్మానం అన్నారు, కానీ ఆయన ఒప్పుకుండాలి. ఫస్ట్ అడిగేమంటే ఆయన ఒప్పుకున్నాడని అడిగాను నేను ఫస్ట్ మేడంని. ఒప్పుకోలేదు, ఒప్పించినని చెప్పారు. ఎందుకంటే మేము చాలా సన్మాన సభలకు పోతుంటాం. పోయినప్పుడు ఆయన ఎప్పుడు ముందు కూర్చోడు, ఎక్కడో చివర ఎక్కడో కూర్చుంటారు. ఇది కంపల్సరీ పోవాలి కాబట్టి అటెండ్ అయ్యి ఉండాలని అని ఇటువంటి వాటికి చాలా అతీతుడు ఆయన. ఇప్పుడు కూడా ఆయన మీరందరూ మాట్లాడుతున్నా వింటున్నారు అనుకుంటారు, ఆయన వింటలేదు. ఆయన ఆలోచించుకుంటాడు ఏం చేస్తున్నారని. అట్లే వాడు ఐఏఎస్ సాధించటం, మంచి పేరు సంపాదించటం కూడా మాకందరికీ కూడా చాలా ఆనందదాయకమైన విషయం. ఈ సందర్భంగా ఇంత గొప్ప కార్యక్రమం చేసినటువంటి మరొకసారి నవీన్కి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే ప్రతి మగవాడి వెనుక సక్సెస్ వెనుక ఇంటి సహధర్మచారిని ప్రాగ్జ్యోతి గారి అది కూడా ఉంది. అంటే ప్రాగ్జ్యోతి గారు తర్వాత భవానీ శంకర్ గారి వాళ్ళ పరిచయం మాకు 2 దశాబ్దాల కాలం. ఈయన మా సిద్ధాంతకర్త అంటాం, మా ఎస్కే గారు అంటాం. మాది రాధే టీము, ఆయన మా ఎస్కే గారు సిద్ధాంతకర్త గారు. ఒక పాజిటివ్ యాటిట్యూడు, పాజిటివ్ వైబు, ఇది ఏదన్నా మనం ఎక్కడన్నా వినగలుగుతామంటే భవానీ శంకర్ గారి దగ్గర నుంచే వినగలుగుతాం. శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారికి పాదపద్మములకు నమస్కారం చేసుకుంటూ, మనకి ఏది వచ్చినా కూడా దాంట్లో నలుగురు సమాన భాగాలుగా ఉంటారు. మంచి పనులకు కానీ చెడు పనులకు కానీ. కర్త కారయతే చైవ ప్రేరకచ్చ అనుమోదక సుకృతే దుష్కృతే చైవ సమభాగిన. నా చేయించేవాడు, చేసేవాడు, ప్రేరేపించేవాడు, దాన్ని ఆమోదించేవాడు, ఈ నలుగురు కూడా జరిగే కార్యంలో 4 భాగాలు పంచుకుంటారు. అట్లా కేవలం ఒక పావలా వంతు మాత్రమే నాది, మిగతా 3/4 వంతు మీ అందరిది. మీరందరూ చేసినటువంటి ప్రోత్సాహం, సహకారం, ఇచ్చినటువంటి చూపిన ఆదరణ, ప్రేమ, ఇవే
ఎవరి విజయానికైనా కారణాలు అవుతాయి. అదేవిధంగా నాది కూడా అదే కారణం అని చెప్పి నేను భావిస్తున్నాను. కార్యక్రమానికి దూరంగా ఉన్నా కూడా సిటీకి వచ్చినందుకు మిమ్మల్ని అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరందరూ విందు ఆరగించి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ పేరు పేరున ఒకళ్ళ పేరు చెప్పి ఇంకోళ్ళ పేరు మర్చిపోతానేమో భయంతో ఎవరి పేరు చెప్పట్లేదు, క్షమించాలి. మా మిత్రులందరికీ కూడా నా శ్రేయోభిలాషులకి నా బంధువర్గానికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేసుకుంటూ చిన్నవాళ్ళకి ఆశీర్వచనాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.